పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో సినిమా చేయాలి అని చాలా మంది బ్యూటీలు ఎదురు చూస్తున్నారు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ప్రభాస్ ఎలాంటి సినిమా చేసినా కూడా వరల్డ్ వైడ్గా ఊహించిన స్థాయిలో రెస్పాన్స్ అందుకుంటూ ఉన్నాడు. బాక్సాఫీస్ వద్ద ఈజీగా 500 కోట్ల మార్కెట్తో దూసుకుపోతున్న ఈ రెబల్ స్టార్ రాబోయే రోజుల్లో మళ్ళీ 1000 కోట్ల మార్కెట్ను టచ్ చేస్తాడు అని చెప్పచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఆ రేంజ్లో అయితే క్రేజీ ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమాతో పాటు రాజాసాబ్ సినిమాను కూడా ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. కల్కి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా రాజాసాబ్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక నెక్స్ట్ హను రాఘవపూడితో కొత్త ప్రాజెక్ట్ను మొదలు పెట్టబోతున్నారు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. దానికి ఇప్పటికే స్పిరిట్ అనే టైటిల్ను కూడా ఖరారు చేశారు. త్వరలోనే ఈ సినిమాపై కీలకమైన అప్డేట్ అయితే రాబోతుంది. ఇక సలార్ 2 సినిమా కూడా నెక్స్ట్ పట్టాలు ఎక్కబోతోంది అన్న విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్తో బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక సీక్వెల్ అయితే అంతకు మించి అనేలా ఉంటుంది అని మేకర్స్ గట్టిగానే అంచనాలు పెంచేస్తున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పటికే ఫస్ట్ పార్ట్కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను కూడా షూట్ చేసేశాడు. అయితే సెకండ్ పార్ట్లో కీలకమైన యాక్షన్ ఘట్టాలను మరింత భారీ స్థాయిలో రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కూడా మరొక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా చాలా రోజులుగా కొన్ని కథనాలు అయితే వెలువడుతున్నాయి. సినిమాలో మెయిన్ హీరోయిన్గా శృతి హాసన్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే సెకండ్ పార్ట్లో మాత్రం కియారా అద్వానీని హైలైట్ చేస్తూ ఆమెతో ఒక స్పెషల్ సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు గాసిప్స్ అయితే పుట్టుకొస్తున్నాయి. ఇక ఈ విషయంలో మొత్తానికి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. కియారా అద్వానీ అయితే సలార్ 2 సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపించడం లేదని సమాచారం. ఒక స్పెషల్ సాంగ్ అయితే ప్లాన్ చేస్తున్నారు, కానీ అందులో కియారా ఉంటుందా లేదా అనే విషయంలో కూడా ఎవరూ కూడా సరైన క్లారిటీ ఇవ్వట్లేదు. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడో భవిష్యత్తులో తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఇంకా ఎవరిని ఫిక్స్ చేయలేదని సమాచారం.